హాయ్ హలో వెల్కమ్ టు గేట్ 5. ఈరోజు మనం శంకరపల్లి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ డూప్లెక్స్ మరియు ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టులో ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవ్డ్. ఇప్పుడు మనం ఉన్నది 260 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఒక ఈస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ విల్లా. ఇక్కడ ప్రతి విల్లాలో 5 BHK G+2 ట్రిప్లెక్స్ డిజైన్ వస్తాయి. ఈ లగ్జరీ విల్లా మొత్తం బిల్డప్ ఏరియా సుమారుగా 3600 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం ఫస్ట్ ఫేజ్లో 10 ఎకర్స్లో 96 విల్లాస్ వరకు వస్తాయి. సెకండ్ ఫేజ్లో ఇంకొక 100 విల్లాస్ వరకు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విత్ క్లబ్ హౌస్ ఇంకా ఎమ్యూనిటీస్తో చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఈ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో 30,000 స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, జిమ్, యోగా, మెడిటేషన్ ఏరియా, మల్టీపర్పస్ హాల్, సీనియర్ సిటిజన్ సిట్అవుట్ ఏరియా, ఇండోర్ గేమ్స్, పైప్డ్ గ్యాస్ కనెక్షన్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ కార్ పార్కింగ్, లైబ్రరీ, 24/7 సెక్యూరిటీ, పవర్ బ్యాకప్, క్యాఫ్టీరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్ ఇంకా మరెన్నో ఉన్నాయి. ఇక లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి శంకరపల్లి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందని చెప్పవచ్చు. ఈ విల్లా పై నుంచి చూసినట్లయితే శంకరపల్లి విలేజ్ మనకి కనపడుతుంది. ఇక్కడ నుంచి చేవెళ్ళ, మోకిల కూడా దగ్గరగా ఉన్నాయి. హైటెక్ సిటీ లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలనుకుంటే మోకిల మీదుగా మనకి చాలా దగ్గర అవుతుంది. ఇక్కడ నుంచి నానక్రామ్ గూడ లేదా హైటెక్ సిటీ 30 మినిట్స్లో చేరుకోవచ్చు. ఈ లొకేషన్ చాలా పీస్ఫుల్గా మరియు గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో నుంచుని ఉన్నాం. ఇప్పుడు ఈ విల్లా మొత్తం ఒకసారి చూసి వద్దాం రండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం 3 BHK వచ్చింది. హాల్లోంచి మనం చూసినట్లయితే ఈ 3 బెడ్రూమ్స్ మనకి కనపడతాయి. ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK, పైన ఫ్లోర్ లో ఇంకొక 1 BHK హోమ్ థియేటర్ రావటం జరిగింది. ఇక్కడ మనం ఈ మాస్టర్ సూట్ బెడ్రూమ్ చూసినట్లయితే ఇది చాలా స్పేషియస్ గా వచ్చింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇంకా బాల్కనీ వ్యూ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చి చూసినట్లయితే ఇది లాంజ్ ఏరియా. ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఇది లిఫ్ట్ ఏరియా. స్టెప్స్ మధ్యలోంచి లిఫ్ట్ ఏరియా వస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ లో లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తారు, కానీ లిఫ్ట్ మాత్రం మనమే ఇన్స్టాల్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ గా వచ్చింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ తో రావడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చి స్టెప్స్ ద్వారా పైన ఫ్లోర్ కి వెళ్దాం. ఇక్కడ పైన ఫ్లోర్ చూసినట్లయితే ఓపెన్ టెర్రస్ వెస్ట్ సైడ్ లో మనకు వచ్చింది. ఇక్కడ నుంచి సన్సెట్ చాలా అందంగా కనపడుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ లోపలికి లాంజ్ ఏరియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ లిఫ్ట్ కి ఆపోజిట్ లో వచ్చింది. ఈ బెడ్రూమ్ లోంచి ఈస్ట్ సైడ్ బాల్కనీలోకి యాక్సెస్ ఉంది. ఈ బాల్కనీ వ్యూ కూడా చాలా అందంగా ఉంది. ఎదురుగా కనపడుతున్న విల్లా వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది హోమ్ థియేటర్ గా ఇవ్వడం జరిగింది. హోమ్ థియేటర్ 14.2 × 18.3 సైజులో వచ్చింది. అంటే సుమారుగా 260 స్క్వేర్ ఫీట్ లో మనకి హోమ్ థియేటర్ రావడం జరిగింది. ఈ హోమ్ థియేటర్ పూర్తిగా మనకి కంపెనీ వారే పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీషన్ నెక్స్ట్ ఇయర్ అంటే 2025 ఆగస్ట్ లోపు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ విల్లాలోనికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. కింద ఇది కిచెన్ పక్కకి మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ నుంచి స్టెప్స్ పక్కనే లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూసేద్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ సూట్ బెడ్రూమ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లోకి వచ్చింది. ఇక్కడ 2 బాల్కనీస్ వచ్చాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ట్రెస్మెంట్ బాల్కనీ, ఇంకొకటి చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే ఒక చిన్న బాల్కనీ వచ్చింది. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ సూట్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు పైన సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, ఒక హోమ్ థియేటర్, ఓపెన్ టెర్రస్, ఒక బాల్కనీ వస్తాయి. ఇప్పుడు మనం నిలబడింది ఓపెన్ టెర్రస్. ఇక్కడ నుంచి చూస్తే శంకరపల్లి విలేజ్ మనకు కనపడుతుంది. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది బాల్కనీ. ఈ బాల్కనీ నుంచి చూస్తే మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా కనపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ లగ్జరియస్ విల్లా ప్రాజెక్ట్ గురించి మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.